హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో మనం గ్రీన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్రీన్ కలర్లో వస్తుంది. 4 ఎగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ కూడా బాగా బాయిల్ అయినంత వరకు కూడా పైన పెంకు ఊడిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 5 టమాటా, అప్రాక్సిమేట్లీ 400 గ్రామ్స్ టమాటా, అదేవిధంగా కొత్తిమీర, అదే 4 ఉల్లిపాయలు, అదే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నాకు కర్రీకి అయితే ఇది సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే గ్రీన్ కలర్ రావాలి కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేయాలి. అందుకే కొత్తిమీర తీసుకున్నా. వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా టమాటా, పచ్చిమిరపకాయలు, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నిటి కూడా ఒక మిక్సీలో వేసి, అదే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ మిక్సీని మొత్తాన్ని కూడా మనం ఒక గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి పేస్ట్ చేసుకోవాలి పూర్తిగా. నేనైతే మొత్తం వేసి పేస్ట్ చేసేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. అదేవిధంగా ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నీ వేసుకున్నాం కదండి. ఈ మిక్సర్ మొత్తం కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే పేస్ట్ అయిపోయిందండి. నేను 2 టైమ్స్ చేశాను. ఇక అది ఎక్కువ కాబట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేసి మొత్తం అంతటిని కూడా పేస్ట్ చేసేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా పేస్ట్ అయిపోతుంది, ఏముండదు ఇంకా. దాని తర్వాత మళ్ళీ మనం తాలింపు కోసం 2 ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నా. ఇప్పుడు నా కర్రీ తగ్గ బౌల్ అయితే నేను తీసుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి నా కర్రీ తగ్గ బౌల్ అయితే నేను తీసుకున్నా. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి. ఇది నా కర్రీకి అయితే సరిపోతుంది. 4 ఎగ్స్కి అయితే సరిపోతుంది. మీరు ఇంక ఎగ్స్ ఎక్కువ చేస్తే ఇంక ఎక్కువ వేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం ఉడకబెట్టిన అదే బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి ఇందులో 1 by 1 యాడ్ చేసి కొద్దిగా కలరింగ్ కోసం పసుపు యాడ్ చేయాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ కూడా కొద్దిగా పసుపు వేసి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం వేపుకోవాల్సి వస్తుంది. చూసారు కదండి. ఒక 5 minutes వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తే రెడ్ కలర్ వచ్చేస్తుంది ఎగ్స్. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా దీన్ని ప్రాసెస్ అనేది మిక్సర్ అనేది కలుపుతూ ఉండాలి. కొద్దిగా పోపులో కంపల్సరీగా వేయాలి. అదేవిధంగా మీ ఆప్షనల్, మీకు క్యాజు అనేది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ని వదిలేయచ్చు. నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను ఉపయోగిస్తున్నాను. క్యాజు అనేది వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఎగ్ కర్రీ కాబట్టి. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని ఇందులో యాడ్ చేయాలి.
రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా ఆన్లో పెట్టుకోవాలండి. రెడ్ కలర్ వస్తుంది. దాని తర్వాత ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. మిక్సర్ మొత్తం అయితే యాడ్ చేశాను. కొద్దిగా గ్రీన్ కలర్ వచ్చింది కదండి, ఇదే గ్రీన్ ఎగ్ కర్రీ. మనం కొత్తిమీర యూజ్ చేయడం వల్ల అది గ్రీన్ కలర్లో వస్తుంది. అందుకే ఇది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఎగ్ గ్రీన్ కర్రీ విత్ ఎగ్ అని అంటారు. నేను దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నా. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు యూజ్ చేశాను, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యూజ్ చేశాను. నాకైతే ఇది సరిపోతుంది. ఈ మొత్తం మిక్సర్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో మూత తీయకుండా ఆన్లో ఉంచుకోవాలండి. అప్పుడు మొత్తం అంతటి కూడా బాగా ఉడికిపోతుంది. లేదంటే పచ్చివాసన వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చి కూరగాయలు మిక్స్ చేసాం కాబట్టి పచ్చివాసన వస్తుంది. మూత పెట్టి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 2 సార్లు నుంచి 3 సార్లు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి అప్పుడు బాగా ఉడికిపోతుందండి. ఇవ్వండి వీడియోలో చూపించిన విధంగా బాగా ఉడికిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చింది కదా లైట్గా, కొత్తిమీర వల్ల గ్రీన్ కలర్ వస్తుంది. దాని తర్వాత మనం ముందుగా ఉంచుకున్న బాయిల్ చేసినటువంటి ఎగ్స్ ఇందులో యాడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మరిగించుకున్నాను. దాని తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేశాను. ఎగ్స్ పూర్తిగా కలిసిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసి, చికెన్ మసాలా వస్తే కర్రీ టేస్ట్ వస్తుంది. చికెన్ మసాలా యాడ్ చేసి మొత్తం అంతటి కూడా కలిపేసి ఒకసారి ఆఫ్ చేసేయాలండి. స్టవ్ సరిపోతుంది. మ్యాక్సిమం అనేది కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. గ్రీన్ కలర్ వచ్చింది కదండి. ఇంకా మనకు గ్రీన్ కలర్ కావాలంటే కొత్తిమీర అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇది సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.